ఆడెవడో ఎస్ట్రాలు వాగుతున్నాడు, ఆడి మొహం గుర్తు పెట్టుకోవాలి మీ అందరూ. ఇప్పుడు ఆడి వీడియో చూపిస్తా చూడండి. వాళ్ళకంట మనం వాటర్ ఆపితే మన శ్వాసన ఆపేస్తారంట వాళ్ళు. ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపంటారా మీకు గుద్దలో దమ్ముంటే. స్ప్లిట్టింగ్ ద ట్రూ ఫ్యాక్ట్స్, మీ ప్యాంట్లు తడిచినయా లేదా అని. పానీ 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 పానీ. ఇప్పుడు పాడండి రా పాటలు. పాకిస్తాన్ జెండే పే జో స్టార్ హై నా, బీహార్ లో ఉంటాడు మొహమ్మద్ కేఫ్ అంట. పాకిస్తాన్ లేదు లేదు, మనకు తినడానికి రోటీయే లేదు, అలాంటప్పుడు మనకి కాశ్మీర్ ఎందుకు అంటున్నాడు ఆయన. నిజంగా కుదిరితే ఇతన్ని పిఎం చేసుకుంటారు రే. రివ్యూ ఇచ్చారంట. మీ అందరికీ మాటిస్తున్నాను, ఎరా వాటర్ తాగుతారేట్రా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. మనకందరికీ తెలుసు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేశారు. పాకిస్తాన్ వాళ్ళకి కనీసం తాగడానికి వాటర్ కూడా లేవు అనేసి. సో దాని మీద కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే వచ్చినాయి, దాని మీద రియాక్ట్ అవుదాం. అలాగే ఈ నా కొడుకులకి మాస్ వార్నింగ్ ఒకటి ఇవ్వాలి, సో అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వార్నింగ్ కి వార్నింగ్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఒక వీడియో చూద్దాం రండి. और खत्म करो या पानी का बंदोबस्त करो, ये वरना हमारे तो घोड़े लगने वाले हैं। भाईजान हम हॉस्टलाइज्ड हैं, मुंह नहीं धो पा रहे, क्यों? क्योंकि पानी नहीं है। पानी कहाँ से आएगा? सिंतास मैदा खत्म हो गया तो पानी खत्म हो गया। मुझे समझ ये नहीं आ रही, बाकी सारे काम तो चल जाएंगे, गर्मियों में लस्सी कैसे बनेंगी यार? ఆడేమంటున్నాడంటే కనీసం మొహం కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు, పోనీ అవన్నీ వెళ్ళిపోతే ఇంత ఎండల్లో కనీసం లస్సీ చేసుకోవడానికి కూడా వాటర్ లేవు, ఇదేం చేయాలరా బాబు అంటారు వాళ్ళు. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఈ నా కొడుకులకి ఇలాగే అవ్వాలి. ఎలా ఉందంటే అలా టార్చర్. చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూద్దాం రండి. బ్రో, డూ యూ స్పీక్ పాకిస్తానీ?